సిల్వర్ ఆల్ టైమ్ రికార్డ్స్ ను సెట్ చేస్తోంది. కేజీ వెండి రోజు 10 నుంచి 20 వేల మధ్య పెరుగుతూనే ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే సంక్రాంతి నాటికి 3.5 లక్షలు క్రాస్ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బార్స్, కాయిన్స్ కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గిఫ్ట్ ఆర్టికల్స్, పట్టీలు, పూజా సామాగ్రి వంటి రెగ్యులర్ సేల్స్ ఉండేటువంటి ఐటమ్స్ కూడా ప్రియమైపోయాయి. రేటు దెబ్బకు వెయిట్ తగ్గించి కొనుక్కోవడమో లేదంటే గిఫ్ట్ కార్డుల రూపంలో ఇవ్వడమో బెటర్ అంటున్నారు కొనుగోలుదారులు. పెరుగుతున్న వెండి ధరలపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. సిల్వర్ రేటు రేసుగుర్రంలా దూసుకెళ్తోంది. జీఎస్టీతో కలుపుకొని కేజీ 2,94,000 రూపాయలు మార్కును క్రాస్ అయిపోయింది. దీంతో గిఫ్ట్ ఆర్టికల్స్ కావచ్చు, లేదా చిన్న చిన్న ఆర్నమెంట్స్ కొనాల్సిన వాళ్ళు వెనుకడికి వేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది ఇన్వెస్టర్లుగా బాండ్ ఏదైతే కాయిన్స్ కావచ్చు, లేదా బార్ల వైపు దృష్టిని సారిస్తున్నారు. ప్రస్తుతం నా చేతిలో ఉన్న ఇది సాధారణంగా మనం గిఫ్ట్ రూపంలో ఇచ్చే ఒక ప్యాక్. దీని వర్త్ ఈ సిల్వర్ రేట్లు పెరగక ముందు 1,800 రూపాయలు ఉండేది, కానీ ఇప్పుడు 3,500 రూపాయలు పెరిగిందంటే దాదాపు తులం దీని వెయిట్ వస్తుంది. ఇది 1,800 ఉండాల్సింది 3,500 అయింది. ఒక విధంగా ఇది చాలా వేగంగానే సిల్వర్ రేటు పెరుగుతున్నట్టుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ పెరుగుదల కారణంగా ఇన్వెస్టర్లు ఎలా ఆలోచిస్తున్నారు అనేది మనకు మార్కెట్ వర్గాలు భిన్నంగా చెప్తున్నాయి. ప్రస్తుతం మన దగ్గర ఒక మేనేజర్ ఉన్నారు. వీరబాబు, ఎలా చూడాల్సి ఉంటుంది సిల్వర్ రేట్స్ పెరుగుదలను ఎలా చూస్తున్నారు? ఇన్వెస్టర్ల ఆలోచన ఎలా కనిపిస్తుంది? అంటే నమస్కారం అండి. ఇప్పుడు చాలామంది సిల్వర్ దీనికి ముందు చూసుకున్న రేటుకి ఇప్పుడు రేటుకి రోజు రోజుకి పెరుగుతుంది. చాలా విపరీతంగా పెరగడం జరుగుతుంది అన్నమాట. గోల్డ్ అదే విధంగా పెరుగుతుంది, సిల్వర్ అదే విధంగా పెరుగుతుంది. ఇప్పుడు సిల్వర్లో మనం కొన్ని ఆర్నమెంట్ పెట్టుకుంటే అందరూ ఎక్కువ వెయిట్లో తీసుకునేవాళ్ళు దీనికి ముందు అందరూ. ఇప్పుడు ఏమంటే రేట్ను బట్టేసి తక్కువ వెయిట్లో తీసుకోవడం జరుగుతుంది అందరూ. కొందరు ముందుగా ఇన్వెస్ట్మెంట్ ప్రకారం చూసుకుని కొందరు సిల్వర్లో బార్లు తీసేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు బార్ కూడా ఎక్కడ దొరకడం లేదు మీకు. కొన్ని చోట్ల తయారు చేయించుకుని తీసుకుంటున్నారు. ఇప్పుడు మన దగ్గర ఏమంటే కస్టమర్ రిక్వైర్మెంట్, రెగ్యులర్ కస్టమర్ ఆ కస్టమర్ల ప్రకారం ఆర్డర్ ప్రకారం మేము చేసుకుని అది ముందుగా వాళ్ళకి ఎన్నైతే రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం మేము కస్టమర్కి తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సిల్వర్లో బార్ల కింద. అంటే ఇప్పుడు ఎంతవరకు ఈ రేట్లు పెరిగే అవకాశం ఉందని మీరు అనుకున్నారు? ఆల్మోస్ట్ 2,94,000 అనేది చాలా అనూహ్యమైన పెరుగుదల. ఇది ఏ మార్కును దాటే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు గ్రాము సుమారుగా ఈ రోజు చూసుకుంటే 260 రూపాయలు ఉంది మీకు. ఇప్పుడు రోజు రోజుకి చూసుకుంటే ఇప్పుడు సంక్రాంతి కల్లా 300 అయిపోయి చాయిస్ ఉంది గ్రామ్ కూడా. ఒక సిల్వర్ ఒక గ్రామ్ అంతా అయిపోతే ఇప్పుడు 3 lakhs ఎబో అయిపోతుంది. ఇప్పుడు 2,94,000 ఈరోజు, అంటే తరుగులన్నీ కలిపి వాళ్ళు జిఎస్టీతో కలిపి అప్పుడు 3 lakhs దాటేస్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఉంటారో, అయితే సాధారణంగా ఇలాంటి చిన్న చిన్న వస్తువులు కొనేవాళ్ళు ఇప్పుడు కొంటున్నారా? వాళ్ళ ఆలోచన ఎలా మారింది? అంటే ఇప్పుడు ఆలోచన ఎలా మారిందంటే పర్టికులర్గా మనకి అవసరం అనేది పూజా సామాన్లు అనేది ప్రతి ఒక్కరు కొనుక్కునేదే ఉంటుంది. దీనికి ముందు హెవీ వెయిట్లో కొనుక్కునే వాళ్ళు అందరూ. ఇప్పుడు ఏమంటే మనం పర్టికులర్గా తయారు చేస్తాం అన్నమాట. రేట్ను బట్టి లైట్ వెయిట్లో, తక్కువ వెయిట్లో కూడా తయారు చేయించి పూజకు సంబంధించిన సామాన్లన్నీ ఇప్పుడు రేటు పెరిగినా తగ్గినా కస్టమర్లు అందరూ కంపల్సరీ కావాలి. మన హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరు పూజా సామాన్లు అనేది కొనుక్కొని పెడతారు. దీపం పెడతారు కదా, దేవుళ్ళకి అన్ని పెట్టడం జరుగుతుంది. సో ఆ విధంగా మేము కస్టమర్కి అనుకూలంగా ఉండేటటువంటి ఆర్నమెంట్ మేము తయారు చేయడం జరుగుతుంది. మీకు లైట్ వెయిట్లో 50 గ్రాములు ఉండేది 20 గ్రాములు 30 గ్రాములు ఆ విధంగా చేసిస్తున్నాం. ఇప్పుడు కస్టమర్ అది రేటు పెరగడం ఇందులో కవర్ అవుతుంది కస్టమర్కి. జనరల్గా లేడీస్ సిల్వర్ అనేటప్పటికీ కాళ్ళకు పట్టీలు కానీ లేకపోతే మెట్టలు కానీ ఇలాంటి కొన్ని లిమిటెడ్ ఇవి ఉంటాయి కదా, అలాంటి వాటికి సంబంధించి ఎటువంటి డిమాండ్ ఉంది ఇప్పుడు? అంటే రేటు పెరుగుతుంది అన్న అలా కొనుగోలు ఏమైనా ఉన్నాయా, తగ్గినాయా? తగ్గింది. అంటే దీనికి ముందు ఉన్నంత ఇప్పుడు అంత లేదు మీకు బిజినెస్ అనేది. అంటే ఈ సిల్వర్ రేటు కంపేర్ చేసుకోవడం వల్ల ఇప్పుడు 10 తులాలు కావాల్సిన వాళ్ళు 5 తులాల్లో మనకి కొనుక్కోవడం జరుగుతుంది కస్టమర్లు. అంటే ఇప్పుడు డైనమిక్ ప్రైసింగ్ కూడా వచ్చేసింది. అంటే అంతకుముందు రోజులో ఒకసారి మాత్రమే సిల్వర్ రేట్ నిర్ణయించబడేది. ఇప్పుడు డైనమిక్ ప్రైస్లోకి వచ్చేసినట్టుంది. 4 సార్లు 3 సార్లు కూడా మారుతుందా? అది ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఫస్ట్ మార్నింగ్ 10 o'clock తర్వాత అనేది రేట్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు రోజుకు ఒక 2 times అనేది చేంజ్ అవుతుంది రేట్ అనేది. గోల్డ్ రేట్ అయినా అంతే, సిల్వర్ రేట్ అయినా అంతే మార్చేస్తున్నాం. అంతా బులియన్ మార్కెట్ మొత్తం సంబంధించింది ఏమంటే ఇప్పటికప్పుడు చేంజ్ అయిపోతుంది ఉంటుందన్నమాట. సో దాని ప్రకారం హెవీ ఎక్కువ వేరియేషన్ నాకు 1 రూపీ 2 రూపీ వేరియేషన్ ఉంటే ఓకే, దాన్ని అలాగ వదిలేస్తున్నారు. ఎక్కువ ఉందనుకోండి వెంటనే మార్చేస్తున్నారు. మీకు బిజినెస్ రొటేషన్ అనేది అవ్వదు కదా మీకు. సో దానివల్ల మారుస్తూ ఉంటారు మీకు. సో వచ్చే సంక్రాంతి నాటికి కేజీ 3 లక్షల రూపాయలు మార్కును సిల్వర్ దాటిపోతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకు ఏదైతే కాయిన్స్ కానీ బార్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్కి వెళ్తున్నారు.
అలాగే కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్ ఆధారంగా చేసుకొని లైట్ వెయిట్లో కొత్త కొత్త ఆర్నమెంట్స్ తయారు చేయడానికి కానీ లేదా కొత్త కొత్త వస్తువులను రూపొందించడానికి కానీ మేము ప్రయత్నిస్తున్నామని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఓవరాల్గా డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ కూడా అమల్లోకి వచ్చింది. ఒక్కోసారి రోజుకి 2 సార్లు 3 సార్లు కూడా వెండి ధర వ్యత్యాసం కనిపిస్తోంది. ఒక విధంగా ఈ ఏదైతే సిల్వర్ రష్ కొనసాగుతుందో ఇది మరికొన్ని రోజులు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మరింతగా పెరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. కెమెరామెన్ రవితో రవిచంద్రన్ టీవీ విశాఖపట్నం.